పశ్చిమ గోదావరి జిల్లా సీసలి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాళ్ళు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు రెండు వర్గాలు. అదుపు చేసేందుకు వెళ్ళినటువంటి పోలీసులపైన కూడా రాళ్ల దాడి చేశారు. పలువురి తలలు పగిలిపోయాయి, మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం పక్కన స్థలానికి ఫెన్సింగ్ వేసి అంబేద్కర్ ఫ్లెక్సీ పెట్టింది ఓ వర్గం. అయితే ఫ్లెక్సీ ఏర్పాటుతో ఇరు వర్గాల మధ్య ఈ వివాదం తలెత్తింది. ఓ గ్రామంలోని పోలేరమ్మ ఆలయం పక్కనటువంటి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా ఫెన్సింగ్ వేసి కంచె ఏర్పాటు చేసి అంబేద్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సో ఆలయ పరిసర ప్రాంతాల్ని ఆలయాన్ని కబ్జా చేశారంటే ఆరోపణతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి కర్రల దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు గాయాలయ్యాయి, తలలు పగిలిపోయాయి, చాలా మంది కూడా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మన విజువల్లో చూడొచ్చు ఇరు వర్గాల మధ్య ఎటువంటి తోపులాట జరుగుతుందనే విజువల్లో మనం గమనిస్తే ఒకవైపు కాషాయం జెండాలు, మరోవైపుగా నీలి రంగుతో ఉన్నటువంటి అంబేద్కర్ ఫోటో ముద్రించినటువంటి జెండాలు. ఇక్కడ ఈ ఘటనలో పోలీసుల తలలు కూడా పగిలాయి. మనం విజువల్లో చూస్తున్నాం, సీసీటీవీ కెమెరాను కూడా ధ్వంసం చేస్తున్నారు. సో అక్కడ పోలేరమ్మ దేవత ఆలయం ఉంటే ఆ పోలేరమ్మ ఆలయం పక్కనటువంటి కొంత స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఫెన్సింగ్ వేసి ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించారు. దాంట్లో ఒక అంబేద్కర్ ఫోటో పెట్టి ఫ్లెక్సీని పెట్టారని చెప్పి ఇటు కొంతమంది వ్యక్తులు ఆరోపిస్తూ ఆందోళన రేకెత్తించే విధంగా అక్కడ ఆ పరిస్థితి కనబడుతోంది. సో సీసీటీవీ కెమెరాను పగలగొట్టేశారు. అడ్డొచ్చండి పోలీసుల తలలు కూడా పగిలిపోయాయి. కొంత ఆందోళన రేకెత్తించే విధంగా అక్కడ పరిస్థితి కనిపించింది. సో ఈ ఘటన జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలోని సీసలి గ్రామంలో. సీసలి అనేటువంటి గ్రామంలో రాళ్లతో కర్రలతో పరస్పరంగా దాడి చేసుకున్నారు. సో పరిస్థితి అదుపు తప్పింది, ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసుల తలలు కూడా పగిలిపోయారంటే అర్థం చేసుకోండి. పోలీసుల పైన కూడా దాడి చేశారంటే ఎంత ఆందోళన రేకెత్తించే విధంగా పరిస్థితి మొత్తం మారిపోయింది అనేది. సో ఇప్పటికే గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం పక్కనటువంటి స్థలాన్ని ఫెన్సింగ్ వేసి అంబేద్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది ముమ్మాటికి పొరపాటు అని చెప్పి ఆ గ్రామంలో మరికొంతమంది వ్యక్తులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల మధ్య ఓవైపు కాషాయపు జెండాలు, ఇంకోవైపుగా నీలిరంగు జెండాల మధ్య ఈ యుద్ధం ఉధృతంగా మారింది.